హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి యాపిల్ వాచ్. ఇది సిరీస్ 5 40mm. ఇది డిస్ప్లే టచ్ బాగానే ఉంది, ఓన్లీ గ్లాస్ ఒకటి పగిలింది. చూపిస్తాను చూడండి ఒకసారి. గ్లాస్ ఒకటి పగిలింది, కనిపిస్తుంది కదా. ఇది ఓన్లీ గ్లాస్ రీప్లేస్మెంట్ కోసం వచ్చింది. ఇది డిస్ప్లే టచ్ బాగానే ఉంది. ఇది ముందు ఈ గ్లాస్ అనేది రిమూవ్ చేయాలి అంటే మనం ఈ హీటర్ మీద వాచ్ అనేది హీట్ చేస్తాము. ఆ హీట్ చేసిన తర్వాతకి ఆ బాడీ నుంచి డిస్ప్లే అనేది కొంచెం లూజ్ అయ్యి, అంటే ఏదైతే గమ్ ఉందో అది కొంచెం లూజ్ అవటం వల్ల ఆ టైంలో మనం కొంచెం లిక్విడ్ పోసేసి డిస్ప్లే అనేది రిమూవ్ చేస్తాం అన్నమాట. చూపిస్తున్నాను చూడండి. డిస్ప్లే అనేది అయితే బయటకు వచ్చేసింది. ఈ చిన్న చిన్న గ్లాస్ ముక్కలు పగిలిపోయి నేను ముందే తీసేస్తున్నాను. దీని తర్వాతకి హీటర్ మీద పెట్టేసి ఆ గ్లాస్ ముక్కలు అయితే తీసేస్తున్నాను చూడండి. ఇది చాలా సెన్సిటివ్ వర్క్, డిస్ప్లే పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే చాలా చిన్న డిస్ప్లే కదా. ఈ హీటర్ మీద పెట్టేసి గ్లాస్ డిస్ప్లే అనేది అయితే సపరేట్ చేసేస్తున్నాను చూడండి. గ్లాస్ అనేది అయితే సపరేట్ అయిపోయింది. చూపిస్తాను చూడండి. ఇదిగోండి, గ్లాస్ వచ్చేసి కింద ఉంది చూడండి, డిస్ప్లే చేతికి వచ్చేసింది. ఈ గ్లూ అనేది ఏదైతే ఓసిఏ గ్లూ ఉందో దీన్ని మాన్యువల్గానే తీసేస్తున్నాను చూడండి. ఇది అయిపోయిన తర్వాతకి దీనికి వేయాల్సిన కొత్త గ్లాస్ ఒకటి సైజ్ కరెక్ట్గా చూసుకుని, ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది లేకుండా కరెక్ట్గా ఆ వాచ్ కూర్చుందా లేదా అనేది కరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకొని, మళ్ళీ మనం క్లీన్ చేసిన డిస్ప్లేను ఈ గ్లాసు రెండు కలిపి మళ్ళీ మనం అటాచ్ చేసేస్తాము, అంటే కంబైన్ చేసేస్తాము. ఓసిఏ షీట్ ఉంటుంది ఈ గ్లాస్కి డైరెక్ట్గా, అది తీసేసి మనం అనేది ఈ ఓసిఏ మిషన్లో దాన్ని ప్రెస్ చేసేస్తాం, లామినేషన్ చేసేస్తాం అన్నమాట. ఇదిగోండి, లామినేషన్ అయితే అయిపోతుంది. ఈ లామినేషన్ అయిపోయిన తర్వాతకి చిన్న చిన్న బబుల్స్ అయితే వస్తాయి ఒక్కోసారి, కానీ వచ్చినా రాకపోయినా కూడా మనం వ్యాక్యూమ్ దాంట్లో పెట్టుకోవాలి. అప్పుడు ఈ చిన్న చిన్న బబుల్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా ఈ దీంట్లో వ్యాక్యూమ్ దాంట్లో పెట్టేస్తే మనకి ఆ బబుల్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. ఈ వాచ్ అనేది రిమూవ్ చేసాం కాబట్టి ఆ చిన్న చిన్న గాజు ముక్కలన్నీ అక్కడే ఉంటాయి. అవి సరిగ్గా క్లీన్ చేసుకుని మళ్ళీ డిస్ప్లే అనేది ఫిక్స్ చేయాలి, లేదు అంటే అప్ అండ్ డౌన్ వస్తుంది, సరిగ్గా ఫిక్స్ అవ్వదు. అక్కడున్న గమ్ము చిన్న చిన్న గాజు ముక్కలన్నీ కూడా మంచి క్లీన్ చేసేసుకోవాలి. ఈ క్లీనింగ్ అనేది అయిపోయిన తర్వాతకి మళ్ళీ గమ్ పెట్టేసి డిస్ప్లే అనేది మళ్ళీ కనెక్ట్ చేసేసి ఫిక్స్ చేసేస్తాను చూడండి. డిస్ప్లే అయితే ఓకే. గమ్తో అయితే నేను ఫిక్స్ చేసేస్తాను చూడండి. ఇలాంటి గ్లాస్ రీప్లేస్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక మాత్రం మనం తీసుకొచ్చుకోవచ్చు, నేను చేసి పెడతాను. ఆ వాచ్ అనేది చూసి నేను ఆ రిస్క్ అనేది ఏమైనా ఉంటే నేను చెప్తాను. మన షాప్ వచ్చేసి ఖమ్మం గాంధీ చౌక్లో ఉంటుందండి. ఒకటే బ్రాంచ్ ఉంటుంది మనకి, వేరే బ్రాంచెస్ అయితే ఏం లేవు. స్టోర్ వచ్చేసి గాంధీ చౌక్లో ఉంటుంది. వాచ్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి, పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చింది. ఇలా గ్లాస్ మార్చిన వాటికైతే వాటర్ ప్రూఫింగ్ అయితే ఉండదండి. వాటర్ ప్రూఫింగ్ అనేది అయితే అసలైతే అంత కన్ఫామ్గా చెప్పలేను, కానీ ఉంటుంది, కానీ నేను 100% షూర్ చెప్పలేను. ఎందుకంటే వన్స్ ఒకవేళ ఓపెన్ చేసాం కాబట్టి, గ్లాస్ మార్చాం కాబట్టి ఒరిజినాలిటీ ఉన్నంత అయితే ఉండదు. ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే మాత్రం ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనిపించే అడ్రస్కి కాంటాక్ట్ అవ్వచ్చు అండి. థ్యాంక్ యూ.